ప్రార్థనకు వస్తూ యేసయ్య నమ్ముకొని సినిమాలు చూడకూడదా అని ప్రార్థనకు వచ్చేవాళ్లే ప్రశ్నలు అడుగుతుంటే ఇప్పటివరకు చాలా సమాధానాలు మీరు విన్నారు. ప్రార్థనకు వస్తూ సినిమాలు చూడకూడదా, సినిమాలు చూస్తే తప్ప అన్నవారికి నా సమాధానం ఏమిటంటే, మనం ప్రభువారిని అంగీకరించిన తరువాత మనకు ఒక బాధ్యత ఉన్నది, మనకు ఒక కర్తవ్యం ఉన్నది. యేసయ్య పోలికలోనికి మారాలి. యేసయ్య పోలికలోనికి మారాలంటే మనల్ని మనమే చెక్కుకొని మనల్ని మనమే సిద్ధపరచుకోవాలి. మనల్ని మనం సిద్ధపరచుకోవడం అంత తేలికైన విషయం కాదు, ఎప్పుడో ఒకరోజు ఒక క్షణంలో చేసుకునే విషయం కాదు. చాలా ప్రార్థన, చాలా ఉపవాసం, చాలా కఠినమైన సాధన చేయాలి. ఈ సాధన చేయడం మధ్యలో సినిమాలు చూస్తూ ఉంటే దేవుని పోలికలోనికి మారగలుగుతామా? మారలేం. ఇంకా ఒక సినిమాలే కాదు, చాలా అవలక్షణాలు మనలో నుంచి తీసివేసుకోవాలి. అందుకని పిచ్చి ప్రశ్నలు వేయకుండా మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు మీరే ఎందుకు సినిమాలు చూస్తారో అప్పుడు చూద్దాం. చూడలేరు. ఎందుకంటే సిద్ధపరచుకోవడానికి చాలా కఠోరమైన సాధన, చాలా సమయం కావాలి. మనకి ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అనవసరమైన కార్యకలాపాలకు చోటు ఇవ్వకుండా దేవుని పోలికలోనికి మారాలని మనసారా వేడుకుంటూ ఉన్నాను.